హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి గైలాడియా మొక్కల గురించి. ఇవి ఏ సీజన్లో పూస్తాయి, వీటిని ఎలా పెంచాలి, వీటికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో చూడండి. ఇవి చామంతి ఫ్యామిలీకి చెందినవి. వీటిని గడ్డి చామంతి అని కూడా అంటారు. చామంతి ఫ్లవర్ స్మెల్లే వస్తాయి మనకి. ఇవి 365 డేస్ పూస్తాయి. వీటిని సీడ్స్ మరియు కటింగ్స్తో పెంచుతారండి. ఆ ఫ్లవర్స్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనకి బంతి పూలకి ఎలా సీడ్స్ ఉంటాయో వీటికి కూడా అలా సీడ్స్ వస్తాయి. నేను కటింగ్స్ మరియు సీడ్స్తో పెంచుతూ ఉంటాను. గార్డెన్లో ఎక్కడ చూసినా కూడా గైలాడియా మొక్కలు ఉంటాయి. ఎక్కువగా పెట్టుకుంటుంటాను, ఎందుకంటే పూజకి నాకు ప్రతిరోజు పువ్వులు అవసరము. ఈ గైలాడియా మొక్కలు ఉన్నాయనుకోండి, ఫ్లవరింగ్ అనేది కొరత ఉండదు. సో మీరు కూడా కొన్ని మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఈ మొక్కలు అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఒక 3-4 మొక్కల్ని కుండీల్లో పెంచారనుకోండి, మార్నింగ్ పూజకి అసలు ఇంకా ఆలోచించిన అవసరం లేదు, ఎప్పుడూ పువ్వులు అనేవి ఉంటాయి. ఈరోజు ఏప్రిల్ 9th కదా, పీక్ సమ్మర్. ఈ సమ్మర్లో కూడా కటింగ్స్ తీసి నేను ప్రాపగేట్ చేస్తున్నాను. షేడెడ్ ప్లేస్లో పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అయితే స్ప్రింకిల్ చేయండి, చాలా ఈజీగా బ్రతుకుతాయి. ఇక్కడ చూపించేవి మా బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలండి. ఇవన్నీ కటింగ్స్తో పెట్టినవి. ఒక 15 డేస్ వరకు మనము జాగ్రత్తగా చూసుకున్నామంటే అవి ఈ రూట్స్ వచ్చేస్తాయి, ఈజీగా సెట్ అయిపోతాయి. ఈ టబ్స్లో నేను గ్లాడియోలస్, ఏషియాటిక్ లిల్లీ అన్నీ మిక్స్డ్ పెడుతూ ఉంటాను. డిసెంబరం కటింగ్స్, డైజీ అన్నీ మిక్స్డ్ ఉంటాయి. ఎందుకంటే ఈ టబ్స్ అన్నీ కొంచెం నీడకు ఉంటాయండి. షేడెడ్ ప్లేస్లో బ్యాక్ యార్డ్లో ఫ్రూట్ ప్లాంట్స్ కింద పెట్టుంటాము. రెయినీతో పని లేకుండా నేను మొక్కల్ని ఎప్పుడు ప్రాపగేట్ చేస్తుంటాను. ఇప్పుడు మీకు చూపించే మొక్క ఎల్లో కలర్ గైలాడియా అండి. కొమ్మ పెట్టాను ఒక 20 డేస్ బ్యాక్, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇవి మళ్ళీ ఈరోజు కటింగ్స్ తీసి ప్రాపగేట్ చేస్తున్నా. ఈ విధంగా చామంతి మొక్కలు రేర్ కలర్స్ ఏవన్నా ఉన్నా కూడా మనం షేడెడ్లో పెట్టి సేవ్ చేసుకున్నామంటే కావాల్సినన్ని మొక్కల్ని రెడీ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఎటువంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ కావాలి అన్న మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము.